భారత అంతరిక్ష సంస్థ భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమాలను ఆద్యుడిగా విక్రమ్ సారాభాయ్ ని పేర్కొంటారు. 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశ అంతరిక్ష కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 1962 సౌండింగ్ రాకెట్ల సహాయంతో ఎగువ వాతావరణ పొరల అధ్యయనం కోసం తిరువనంతపురంలో ఈక్వటేరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. భారత అంతరిక్ష కార్యక్రమాలకు ఆద్యుడిగా విక్రమ్ సారాభాయ్ ని పేర్కొంటారు. 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ దేశంలో అంతరిక్ష కార్యక్రమాలను ప్రారంభమయ్యాయి. 1962లోని సౌండింగ్ రాకెట్ల సహాయంతో ఎగువ వాతావరణ పొరల అధ్యయనం కోసం తిరువనంతపురంలో తుంబా ఈక్వలేటరల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1968 ఫిబ్రవరి 2న ఐక్యరాజ్య సమితికి దీన్ని అంకితం ఇవ్వడం జరిగింది. 1969లో ISCOS PARను వ్యవస్థీకరించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థను ఇస్రోని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థకు మొదటి చైర్మన్గా మరియు భారత అంతరిక్ష పితామహుడిగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నియమితులయ్యారు. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులోని ఏర్పాటు చేయడం జరిగింది. దీని పేరు అంతరిక్ష భవన్. అంతరిక్ష విభాగంలోని కొన్ని ముఖ్య అంశాలు: 1972 జూన్లో భారత ప్రధాని పర్యవేక్షణలో పనిచేసేలా అంతరిక్ష కమిషన్ అంతరిక్ష విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. 1972 సెప్టెంబర్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థను అంతరిక్ష విభాగం పరిధిలోకి తీసుకురావడం జరిగింది. 1972 నుంచి అంతరిక్ష విభాగం కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఇస్రో ముఖ్యమైన ప్రోగ్రాంలు: స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన నౌకలను అభివృద్ధి పరచడానికి లాంచ్ వెహికల్లను ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో అంతరిక్ష విధానాలను అంతరిక్ష కమిషన్ రూపొందిస్తుండగా వాటిని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ, నేషనల్ ఆటో రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఫిజికల్ ల్యాబొరేటరీ తదితర సంస్థల సహాయంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అమలు చేస్తున్నది. అంతరిక్ష సంస్థలను సమన్వయపరిచేందుకు జాతీయ స్థాయిలో ప్లానింగ్ కమిటీ ఆన్ నేషనల్ నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, అడ్వైజరీ కమిటీ ఆన్ స్పేస్ సైన్సెస్, ఇన్సాట్ కోఆర్డినేటర్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ రూపకల్పన, అభివృద్ధి చెందడంలో తిరువనంతపురంలో ఏర్పాటు చేయడమైన ఇస్రో ప్రధాన కేంద్రం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నది. దీనిని 1963 నవంబర్ 21న ప్రారంభించారు. దీని యొక్క ప్రధాన కార్యక్రమాలు: పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, రోహిణి సౌండింగ్ రాకెట్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, GSLV మార్క్ 3, పునర్వినియోగ ప్రయోగ వాహనాలు, అడ్వాన్స్డ్ ఎయిర్ బ్రీతింగ్ పొల్యూషన్ అండ్ క్రిటికల్ టెక్నాలజీస్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దీని యొక్క పూర్వనామం శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజ్ షార్. 2002 ఈ సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పిలవడం జరుగుతుంది. ఈ కేంద్రంలో ఘన ఇంధన వ్యవస్థలకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వాహక నౌకల విడిభాగాలను కలపడం, బదిలీ చేయడం, సమన్వయపరచడం ప్రయోగాలను ఇక్కడ చేపడతారు. ఉపగ్రహాల ప్రయోగాల కోసం 2 వేదికలను ఏర్పాటయ్యాయి. SDSలో ఏర్పడిన సాలిడ్ ప్రొఫైలర్ స్పేస్ బూస్టర్ ప్లాంట్, స్టాటిస్టికల్ టెస్ట్ అండ్ ఎవల్యూషనరీ కాంప్లెక్స్ కేంద్రాలు ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమంలో తమ వంతు పాత్రను పోషించడం జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటి అత్యున్నత ఉపగ్రహ ప్రయోగ కేంద్రంగా కౌరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పేరొందగా, రెండవ అత్యున్నత ఉపగ్రహ ప్రయోగ కేంద్రంగా SDSC ఖ్యాతి గణించింది.